సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ వైట్ వాష్ పై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. ఇక గంభీర్ వచ్చిన తరువాతే జట్టు ఆట తీరు దిగజారుతుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీ గెలిచి ఉండడం కారణానికి కూడా గంభీర్ కోచ్ పదవి ఇచ్చారంటూ కూడా సెటర్లు వేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీగా పని చేయడంతోనే కోచ్ పదవి ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టు కోచ్ పదవికి జాతీయ జట్టు కోచ్ కు తేడా తెలుసుకో అంటూ కూడా గంభీర్ పై సెటర్లు వేస్తున్నారు. ఇక గంభీర్ కున్న ఈగో వల్లే ఓటములంటూ పోస్టులు పెడుతున్నారు. గంభీర్ ఎంకరేజ్ చేసిన ఆటగాళ్లు తోపులా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక మ్యాచ్ లో మెరిస్తే 10 ఛాన్సులు ఇస్తారా అంటూ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఇక షమీని అగార్కర్ దూరం పెట్టడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఉన్నప్పుడు చూసుకుంటే కనుక భారత్ క్రికెట్ ఒకలా ఉండేది. వాళ్ళు రిటైర్ అయిపోయాక ఎప్పుడైతే మన గంభీర్ కోచ్ అయ్యాక భారత్ క్రికెట్ ఎందుకు ఇంత బలహీనంగా తయారైందంటారు? మూల్య అంటే భారత క్రికెట్ ను అంటే టెస్ట్ క్రికెట్ ను అభిమానించేవాళ్ళు కానీ అసలు క్రికెట్ ను అభిమానించేవాళ్ళు కానీ అంటే భారత క్రికెట్ ను సుదీర్ఘ కాలం పాటు చూస్తున్న వాళ్ళు అంటే నేనైతే దాదాపుగా 15 ఏళ్ళ పైనుంచి దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా క్రికెట్ ని ఎక్కువగా అంటే నా 10 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కూడా క్రికెట్ ని ఎక్కువగా చూస్తుంటా. ఎప్పుడూ కూడా భారత క్రికెట్ లో అంటే ఇంత నిలకడలేని తనం కూడా అసలు ఎప్పుడు కనబడిన పరిస్థితి లేదు. గ్రెగ్ చాపెల్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్మెన్ గ్రెగ్ చాపెల్ అతను కోచ్ గా ఉన్న సమయంలో గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్న సమయంలో ద్రావిడ్ కెప్టెన్ గా ఉండేవాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్లు సచిన్ గానీ లక్ష్మణ్ గానీ లేకపోతే కొంతమంది ఆటగాళ్లు సహకరించక జట్టు ఎక్కువగా వరుస ఓటములను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత 2007 ప్రపంచ కప్ గెలిచారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నుంచి కూడా భారత క్రికెట్ ప్రమాణాలు అనేది పెరుగుతూ వచ్చాయి. 2011 ప్రపంచ కప్ గెలవటం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటం, టెస్ట్ ఛాంపియన్షిప్ లో తర్వాత టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 1 జట్టుగా అవతరించడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ అక్కడిని అంటే ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన దగ్గర నుంచి కూడా భారత క్రికెట్ ప్రమాణాలు అనేవి భారీగా అంటే ఒక రేంజ్ లో పెరిగాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే భారత క్రికెట్ ఎక్కడన్నా పర్యటిస్తుంది, అది ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, తర్వాత న్యూజిలాండ్ అయినా, చైనా కంట్రీస్ లో భారత క్రికెట్ అడుగు పెడుతుంది అని అంటే అది కూడా విరాట్ కోహ్లీ సారథ్యంలో అడుగు పెడుతుంది. రవిశాస్త్రి కోచ్ గా ఉన్నప్పుడు సమయంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ తో ఇక్కడ రంగంలోకి దిగుతున్నారు అనేది ఒక్కసారి అంటే ఆ షెడ్యూల్ విడుదలైతేనే అక్కడ ఉన్నటువంటి జట్లకు ఒక రకంగా ఆటగాళ్ళకు కూడా ఒక రకమైన భయం ఉండేది, అభిమానులకు కూడా ఒక రకమైన భయం ఉండేది విరాట్ కోహ్లీ అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ చూసి. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ ఆ స్థాయిలో కంటిన్యూ చేయకపోయినా జట్టు ప్రమాణాలు అయితే ఎక్కడా పడిపోలేదు. ఆ అగ్రెసివ్నెస్ రోహిత్ శర్మలో కొంత తక్కువగా కనపడినా దాన్ని విరాట్ కోహ్లీ మెయింటైన్ చేస్తూ వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే 2024లో గంభీర్ హెడ్ కోచ్ అయ్యాడో అప్పటి నుంచి కూడా భారత క్రికెట్ ప్రమాణాలు అనేవి దారుణంగా పడిపోయాయి. అసలు ఆటగాళ్లలో ఒకప్పుడు కోహ్లీ గానీ రోహిత్ శర్మ గానీ బిల్డ్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మైదానంలో వికెట్ పడకపోతే ఆటగాళ్లలో జోష్ నింపే ప్లేయర్ లేడు. అది కెప్టెన్ అవనివ్వండి లేదా మరో ఆటగాడు అవనివ్వండి, ఎవరైనా సరే. ఎప్పుడైనా మాట్లాడితే రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళిద్దరు ఒకరిద్దరు మాట్లాడటమే కానీ అసలు అదేంటంటే ఒక రంజీ జట్లాగానో లేదా ఒక దేశవాళీ కౌంటీ జట్లాగానో ఉండిపోయింది తప్ప ఇది ఐపీఎల్ జట్లాగా ఆ జట్లో ఏదన్నా ఒక వికెట్ పడకపోతే ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపటం, వికెట్ పడిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే విధానంలో ఒక జోష్ ఉండటం ఇవన్నీ కూడా జట్టు విజయానికి సైలెంట్ గా సహకరిస్తూ ఉంటాయి. అసలు ఇప్పుడు అదేది కనపడకుండా అంటే ఒకప్పుడు 11 మంది గ్యాంగ్స్టర్లుగా ఉండేవాళ్ళు, అసలు అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడానికి ప్రధానంగా గంభీర్ నియంత్రణతో పోకడే కారణం అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తన మాట వినే ఆటగాళ్ళనే ఎక్కువగా అతను జట్టులో తీసుకోవడం, అసలు చటేశ్వర్ పుజారాని ఎందుకు పక్కన పెట్టాడో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి, అజింక్య రహానే ఎందుకు పక్కన పెట్టాడో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా 2 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్ళు వాళ్ళిద్దరు. అయినా సరే వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మహమ్మద్ షమి పేస్ బౌలింగ్ అతను వరల్డ్ కప్ లో 2023 వరల్డ్ కప్ లో మనం చూసాం అతను ఏ స్థాయిలో బౌలింగ్ చేశాడు. అసలు అప్పుడు అంటే అతను బౌలింగ్ చూస్తే ప్రత్యర్థులకు చెవటలు పట్టే పరిస్థితి ఉండేది. అది ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, మరే జట్టు అయినా సరే. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ కీలక ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ రావడం, తన మాట వినే వాళ్ళని తనకు పప్పెట్లలాగా ఉండే వాళ్ళని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అసలు అంటే ఆటగాళ్ళు మైదానంలో కనపడితే ఒక జోష్ ఉండాలి. అది ఎవరు కనపడినా సరే. కానీ ఇప్పుడు ఎవరిని చూసినా సరే జోష్ రావట్లేదు. అసలు వాళ్ళకి ఆడాలనే ఇంట్రెస్ట్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా
అంటే బీసీసీఐ పునరాలోచించుకోవాలి, అతను కోచ్ గా సమర్థుడా కాదా, అసలు ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెలెక్టర్ ఉన్నారో అజిత్ అగర్కర్ అతను సమర్థుడా కాదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అనేది అయితే అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియాలో మొన్న ఇండియా టుడే కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. అది ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది, ఏంటి పరిస్థితి, గంభీర్ ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు అనే దానికి సంబంధించి ఇండియా టుడే చాలా మంచి ఆర్టికల్స్ రాసింది. అదే విధంగా చాలా వరకు కూడా అభిమానులు కూడా అంటే రొటేషన్ పద్ధతి, సాధారణంగా సీనియర్లు జూనియర్లతో రొటేషన్ పద్ధతి ఉంటుంది. అది ఎప్పటి నుంచో ప్రతి జట్టులో కూడా కొనసాగేది. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా జట్టు చూసుకుంటే స్టీవ్ స్మిత్ కానీ, ఉస్మాన్ ఖవాజా కానీ, మిచ్ స్టార్క్ కానీ వీళ్ళందరూ కూడా 36 ఏళ్ళు 37 ఏళ్ళు ఉన్న వాళ్ళే. ఆయన నాదర్ లియానికి 38 ఏళ్ళు అయినా సరే అతను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఉస్మాన్ ఖవాజా కూడా అదే పరిస్థితి. మిచ్ స్టార్క్ కూడా 36 ఏళ్ళు అయినా సరే అతను టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. T20 గుడ్ బై చెప్పి టెస్ట్ క్రికెట్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. హేజిల్వుడ్ పరిస్థితి కూడా అదే. అలా స్కాట్ బౌలాండ్ 36 ఏళ్ళు అతనికి, అయినా సరే వీళ్ళందరూ అద్భుతంగా రాణిస్తున్నప్పుడు మహమ్మద్ షమి 35 34 ఏళ్ళు అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. అలాగే ఇషాంత్ శర్మ లాంటి సీనియర్ బౌలర్ జట్టులో ఉండటం కూడా మంచిదే, ఎందుకంటే వాళ్ళ సలహాలు కానీ సూచనలు కానీ పనికొస్తాయి. కానీ అలాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి రవిచంద్రన్ అశ్విన్ ఎందుకు రిటైర్ అయ్యేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు, అతను కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా సీనియర్లు జూనియర్ల కలయిక అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే జట్టు నేర్చుకుంటుందని ఒక సిల్లీ కామెంట్ చెప్పాడు. జట్టు నేర్చుకోవడం అని అంటే అది సీనియర్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు జాతీయ జట్టులోకి వెళ్ళి నేర్చుకుంటారు ఆటగాళ్ళు. అవన్నీ కూడా భారత క్రికెట్ ప్రమాణాలు అనేవి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది అతను కోచ్ గా ఉంటే. కాబట్టి అతన్ని తప్పించి వివిఎస్ లక్ష్మణ్ కానీ, లేదంటే చాలా మంది మంచి మాజీ ప్లేయర్స్ ఉన్నారు, లేదా రాహుల్ ద్రావిడ్ కు మళ్ళీ ఇచ్చినా సరే తప్పలేదు. అలాంటిది అంటే వాళ్ళ సారథ్యంలో బలమైన జట్టు ఇప్పుడు ఇంత బలహీనపడటం అనేది నిజంగా ఆందోళన కలిగించే అంశమే. రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి అత్యంత సమర్థుడు, అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఒకసారి బౌర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది జట్టు. అయినా సరే అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇతను ఏదో రాజకీయ కారణాలతో ఇతనికి ఎంపీ సీట్ ఇవ్వలేదు, లేదంటే అతను ఎంపీగా పనిచేశాడు, ఇవన్నీ కూడా చూసుకుని క్రికెట్ నాశనం చేశారన్న అభిప్రాయం అయితే అందరిలో వ్యక్తమవుతోంది. రైట్, మరి ఇప్పుడు షమీని కూడా అగార్కర్ దూరం పెట్టడంపై కూడా విమర్శలు వస్తున్నాయి, దీని గురించి ఏమంటారు? అసలు షమీన్ అగార్కర్ ఎందుకు దూరం పెట్టాడు అనే దానికి సంబంధించి ఫిట్నెస్ అంటే అతని ఫిట్నెస్ గురించి మాకు మెసేజ్ లేదు అని అసలు దానంత సిల్లీ కామెంట్ అయితే నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. ఆ ఫిట్నెస్ గురించి ఎవరిని అడగాలి? అతను ఒక జాతీయ జట్టులో ఆడాడు. ప్రతి ఆటగాడు ఇప్పుడు మాజీ గతంలో జట్టుగా ఆడాడు కాబట్టి అతని గురించి అసలు అతని ఫిట్నెస్ ఏంటి, అతని ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అతను NCAలో నేషనల్ క్రికెట్ అకాడమీలో అతని పరిస్థితి ఏదో టెస్ట్ కానీ లేదంటే ఇతర టెస్టులు కానీ అతను పాస్ అయ్యాడా లేదా, అతను బౌలింగ్ ఎలా ఉంది, రంజీ ట్రోఫీలో అతని బౌలింగ్ ఎలా ఉంది, లేదంటే ఇతర దేశవాళీ మ్యాచ్ల్లో అతను ఎలా రాణిస్తున్నాడు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాదాపుగా అతను 7 కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు టెస్ట్ క్రికెట్లకి. కాబట్టి 2 ఏళ్ళు అయినట్లుంది. అయినా సరే అతను ఇప్పుడు రంజీల్లో అతను చాలా మెరుగ్గా రాణిస్తున్నాడు. 3 మ్యాచ్లు 4 మ్యాచ్ల్లో కూడా చాలా బాగా ఆడాడు. కానీ ఇవన్నీ వదిలేసి మాకు సమాచారం లేదంటే ఫిజియోలు కానీ లేదంటే వాళ్ళందరూ మెడికల్ టీం ఇదంతా ఉంటుంది. మరి వాళ్ళందరూ ఉండేందుకు ఇంత పెద్ద రిచ్ బోర్డ్ లో సమాచారం కమ్యూనికేట్ చేసేవాళ్ళు లేరా? కాబట్టి ఇవన్నీ కూడా సొల్లు కామెంట్స్. కాబట్టి అతన్ని ముందు అసలు అజిత్ అగర్కర్ ని గంభీర్ ని తప్పించి మళ్ళీ అంటే వేరే ఆటగాళ్లకు అగ్రెసివ్నెస్ ఉన్న ఆటగాళ్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలి, మాజీ ఆటగాళ్ల కోచ్ పదవులు ఇవ్వాలనేది అయితే ఎక్కువగా వినపడుతున్నటువంటి డిమాండ్. శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్సీ పదవికి అసలు అతను అర్హుడు కాదు, అతని దగ్గర స్కిల్ లేదు అనే విషయం అయితే ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. అతని గాయం కారణంగా తప్పుకోవడం కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను నిజంగా గాయమైందా లేదా అనే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి బోర్డు ఏ విధంగా అడుగులు వేస్తుంది ఏంటనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ వైట్ వాష్ పై సోషల్ మీడియాలో అయితే క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ పై అయితే నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. ఇక గంభీర్ వచ్చిన తరువాతే జట్టు ఆట తీరు దిగజారిందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ట్రోఫీ గెలిపించాడనే కారణంతోనే గంభీర్ కు కోచ్ పదవి ఇచ్చారంటూ కూడా సెటైర్లు వస్తున్నాయి. ఇక బీజేపీ ఎంపీగా పనిచేయడంతోనే కోచ్ పదవి ఇచ్చారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ జట్టు కోచ్ పదవికి కూడా జాతీయ జట్టు కోచ్ కు తేడా తెలుసుకో అంటూ కూడా గంభీర్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక గంభీర్ కున్న ఈగో వల్లే ఓటములు అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. ఇక గంభీర్ ఎంకరేజ్ చేసిన ఆటగాళ్లు తోపులా అంటూ సెటైర్లు వస్తున్నాయి. ఇక ఒక్క మ్యాచ్ లో మెరిస్తే 10 ఛాన్సులు ఇస్తారా అంటూ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఇక షమీని కూడా అగార్కర్ కు దూరం పెట్టడంపై కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి.